ఏతద్యన్మండలం ఖేతపతి దినకృతస్తారుచోర్చైంషియాని ద్యోతంతే తాని సామాన్యయమపి పురుషో మండలేణుర్యజూంషి ఏవం యం వేద వేదత్రితయమయమయం వేద వేదీ సమగ్రో వర్గస్వర్గాపవర్గో ప్రకృతిరవికృతి సోస్తు సూర్య శ్రియేవ. దినకృత సూర్యుడి యొక్క యత్ ఏతత్మండలం ఖేతపతి ఏదైతే ఈ మండలం సూర్యమండలము ఆకాశంలో తపింపజేస్తూ ఉన్నదో, జీవులను తపింపజేస్తూ ఉన్నదో, తపిస్తూ ఉన్నదో, ప్రకాశమును వెలుతురును ప్రసాదిస్తున్నదో, తా రుచ ఆ మండలము ఋగ్వేదము. యాని అర్చీంషి ద్యోతంతే తాని సామాని ఆ మండలము నుండి ఏవైతే కాంతులు, ఏవైతే కిరణములు, ఏవైతే అర్చిష్యులు, ఏవైతే మహస్సులు వెలువడుతున్నాయో అవి సామవేదము. అయమపి పురుషో అయం పురుష అపి యజూంషి ఆ మండలమునందలి బంగారు బండములో మెరిసిపోతున్న స్వరూపం ఏదైతే ఉన్నదో సూర్యమండలాంతర్వర్తి అయిన ఆ శ్రీమన్నారాయణ స్వరూపమే, ఆ సూర్యనారాయణ స్వరూపమే యజుర్వేదము. ఏవం వేదత్రితయమయం యం అయం వేదవేదీ సమగ్ర జన వేద. అలా ఏ సూర్యుడి ఈ ప్రకాశిస్తూ ఉన్న మండలమైతే ఉన్నదో అది ఋగ్వేదముగా, అందుండి వెలువడే కిరణములు సామవేదముగా, ఆ మండలమునందున్న సూర్యమండలాంతర్వర్తి అయిన సూర్యనారాయణమూర్తియే శ్రీమన్నారాయణమూర్తి అని ఏ వేదవేత్తలైన జ్ఞానులు సమగ్రంగా తెలుసుకుంటారో, వర్గస్వర్గాపవర్గో ప్రకృతి రవికృతి సోస్తు సూర్య శ్రియేవ. ఆ సూర్యనారాయణమూర్తిని, ఆ హిరణ్మయ పురుషుడిని స్వర్గమును అపవర్గమును అనగా తాత్కాలికమైన చేసుకున్న పుణ్యములను అనుసరించి ఆ పుణ్యములు ఉన్నంత వరకు ఆ పుణ్య సముపార్జన జరిగిన దానిని బట్టి అందబడే స్వర్గమును మరియు శాశ్వతమైన నిత్యమైన సత్యమైన చ్యుతిలేని అనంతమైన మోక్షమును అవికృతికృత్ ఏ వికృతి లేకుండా ఏ మార్పు లేకుండా ఉన్నటువంటి ఈ సూర్యనారాయణమూర్తి ప్రసాదిస్తాడో అటువంటి స సూర్య అటువంటి సూర్యుడు ఆ స్వర్గమును, ఆ శాశ్వతమైన పరమానంద పదమును, ఆ ముక్తిని ప్రసాదించే సూర్యభగవానుడు ఎటువంటి వికృతి, ఎటువంటి మార్పు, ఎటువంటి చ్యుతి లేనటువంటి సూర్య భగవానుడు, తన మండలము ఋగ్వేదముగా కలిగిన సూర్యభగవానుడు, తన కాంతులు సామవేదముగా కలిగిన సూర్యభగవానుడు, తన ఎందలి శ్రీమన్నారాయణమూర్తియే శ్రీ సూర్యనారాయణమూర్తియే తానే శ్రీమన్నారాయణమూర్తిగా వెలుగొందే సూర్యభగవానుడు వహ్ శ్రీయే అస్తు. మీ అందరికీ అంటే మనల అందరికీ కూడా శ్రియమునకు అంటే ఐహికమైన ఆముష్మికమైన సంపద కొరకు, ఆనందం కొరకు, శ్రేయస్సు కొరకు, ప్రేయస్సు కొరకు కారకుడగుగాక అని సూర్యశతకంలోని ఈ 89వ శ్లోకంలో మహానుభావుడు మయూర మహాకవి ఉపనిషత్తుల రహస్యాన్ని, తైత్తిరీయ ఉపనిషత్తునందలి రహస్యాన్ని ఈ శ్లోకంలో అందించి సూర్యనారాయణమూర్తియే శ్రీమన్నారాయణమూర్తి అని సమగ్రమైన సూర్య భగవానుని కరుణ ఋగ్వేద రూపకంగా, సామవేద రూపకంగా, యజుర్వేద రూపకంగా స్వర్గమును అపవర్గమును ప్రసాదిస్తుంది అని తన సూర్య శతకంలోని ఈ 89వ శ్లోకంలో మహానుభావుడు మయూర మహాకవి మనలను అందరినీ ఆశీర్వదిస్తున్నాడు. స్వస్తి.